ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చ రాజకీయ దుమారం రేపుతోంది. కాషాయ ఎమ్మెల్యే వర్సెస్ కారు పార్టీ మాజీ అన్నట్లుగా సీన్ మారింది. ఈడీ తనఖాలో ఉన్న భూముల్ని బినామీల పేరుతో బీజేపీ ఎమ్మెల్యే కొల్లగొట్టారని బీఆర్ఎస్ నేత చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఆరోపణలే కాదు, ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు గులాబీ నేత. దమ్ముంటే నిరూపించాలని కమలం ఎమ్మెల్యే ప్రతి సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఎక్కడ జరుగుతోంది ఈ రచ్చ? ఎవరా నేతలు? అడవుల జిల్లా ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్న మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఇక అగ్ని కాజ్యం పోసినట్టు లేటెస్ట్ గా ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల వివాదం తెరపైకొచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణ అస్త్రాలు సంధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ఇలా వెలువడిందో లేదో అలా భూ వివాదం తెరపైకొచ్చింది. ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని భోరజ్, భీంపూర్, తాంసీ మండలాల పరిధిలోనే 6,000 ఎకరాలను సేకరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో అదే ఏరియాలో ఈడీ తనఖాలో ఉన్న 100 ఎకరాల భూములను బినామీల పేరుతో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనుగోలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ వేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భోరజ్ మండల పరిధిలోని హాతీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మ గ్రామాల్లోనే 3,000 ఎకరాలకు పైగా సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందులో 200 ఎకరాల భూములు పాయల్ ఫ్యామిలీవే అని జోగు రామన్న ఆరోపణాస్త్రాలు సంధించారు. దీంతో ఆదిలాబాద్ రాజకీయాల్లో అగ్గి అంటుకుంది. గతంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి హాతీఘాట్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పాయల్ శంకర్ చూపించారు. అక్కడే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పాయల్ కోరారని, వెంటనే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందులో ఏదో మతలబ్ ఉందంటూ పాయల్ పై రామన్న ఫైర్ అవుతున్నారు. అసలు ఇండస్ట్రియల్ పార్క్ లో ఏ కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలో స్పష్టత లేకుండానే చకచకా భూసేకరణ పూర్తి చేశారంటోంది బీఆర్ఎస్. లేఅవుట్ అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల పనులను పలహారంగా పంచుకునే ప్రణాళిక రెడీ అయిందని బీఆర్ఎస్ గట్టిగానే ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ భూముల్లో పెట్టుబడులు పెట్టారని, ఎమ్మెల్యే పాయల్ చక్రం తిప్పడంతోనే ఇండస్ట్రియల్ కారిడార్ మేటర్ తెరపైకొచ్చిందంటున్నారు మాజీ మంత్రి రామన్న. తాను కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదని, ఆధారాలతో సహా పాయల్ శంకర్ భూదందాను ఎండగడతానంటూ సవాల్ చేశారు జోగు రామన్న. జోగు సవాల్పై అంతే వేగంగా స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ లో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే తనపై జోగు రామన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని పాయల్ మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని, మంత్రిగా ఎమ్మెల్యేగా జోగు రామన్న ఏనాడైనా గత సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఆదిలాబాద్ కు విమానాశ్రయం తీసుకురావాలని కోరారా అని నిలదీశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జోగు రామన్న చేస్తున్నారని పాయల్ విమర్శించారు. ఆదిలాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును జోగు రామన్న వ్యతిరేకిస్తున్నారని, అందుకే తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ కారిడార్ తో తనకు వ్యక్తిగత లాభం ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న తన భూముల్ని ఎందుకు అమ్మేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశం తనకుంటే భూములు అమ్మకుండా మరింతగా కొనుగోలు చేసేవాణ్ణని స్పష్టం చేశారు. అయితే జోగు రామన్న మాత్రం తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారన్నారు. పాయల్ ముమ్మాటికి భూములు కొల్లగొట్టారని, ఇండస్ట్రియల్ కారిడార్ ముసుగులో ఆ భూములను అమ్మేసుకున్నారని, 3 రోజుల్లో ఆధారాలతో సహా రుజువు చేస్తారని మరోసారి సవాల్ విసిరారు జోగు రామన్న. ఆదిలాబాద్ ప్రజల పరువు తీసేలా వ్యవహరించిన ఎమ్మెల్యే పాయల్ భూదందాను ఆధారాలతో సహా బయటపెట్టి తీరుతానని జోగు శపథం చేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ భూముల రచ్చలోకి లాగారు మాజీ మంత్రి రామన్న. కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల అనుచరులతో ఇక్కడ భూముల్లో పెట్టుబడులు పెట్టించారని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రజల ముందు పెడతానంటున్నారు మాజీ మంత్రి. అయితే 3 రోజులు దాటిపోయినా జోగు రామన్న ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దీంతో అసలు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ నేతపై అవినీతి ఆరోపణలు చేసినందుకు జోగు రామన్నపై కోర్టుకు వెళ్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచరులు హెచ్చరించారు. అయినా ఎలాంటి ఆధారాలు చూపించకపోగా నోటికి తాళం వేసుకుని కూర్చున్నారు జోగు రామన్న. దీంతో ఆయన వెనక్కి తగ్గారా అనే చర్చ నడుస్తోంది. ఇక పొలిటికల్ మైలేజ్ కోసం జోగు రామన్న కావాలనే ఇలా ఆరోపణలు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.